మరి ఆయన తన స్తుతుల ద్వారాగా పాటల ద్వారాగా సర్వోన్నతుడు మహిమ పొందడాన్ని నమ్మచ్చు. తన వాక్కు చేత తండ్రి మనతో మాట్లాడలాగా మా యొక్క ఆయన పరిశుద్ధమైనటువంటి మాటలు మన హృదయ తలంపులలో దయచేయలాగా, హృదయమైనటువంటి పలక మీద ఆయన మాటను లిఖింపచేయలాగా, ఆయన మాటను శ్రద్ధగా విన్న వారికి స్వస్థత కలుగునని వాక్యం సెలవిస్తుంది కనుక సర్వోన్నతుడు సెలవిస్తున్నటువంటి ప్రతి మాటను వినేటువంటి ఘనత ఆయన అనుగ్రహించలాగా ప్రార్థన చేద్దాం. మీలో ఎవరైనా ప్రేరేపించబడిన వారు తండ్రి ఈ సమయంలో నాతో మాట్లాడండి అయ్యా, మమ్మల్ని సరిచేయండి తండ్రి. మీ వాక్యము అగ్ని వంటిది, మీ వాక్యము శక్తి వంటిది తండ్రి, మీ వాక్యము చాకలి వాణి సభ వంటిది నాయన. మమ్మల్ని సరిచేస్తుంది, మమ్మల్ని శుభ్రపరుస్తుంది, మమ్మల్ని నడగొట్టేటువంటిది నాయన. మార్గము చూపించేటువంటిది నీ వాక్యము తండ్రి. మీ వాక్యం చేత మాతో మీరు మాట్లాడమని ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ తండ్రి. హల్లెలూయా. అయ్యా పాడిన పాటలు తన వాద్యాలు తన్ని విన్నారు, తన్ని మీరు భయం పొందారు నాయన. ఆయన పరిశుభ్రానికి అయ్యా నా తండ్రి రాత్రి కాల సమయంలో తండ్రి మాతో మీరు మాట్లాడండి అయ్యా నా తండ్రి నీకు స్తోత్రం తండ్రి. అయ్యా పరిశుభ్రానికి స్తోత్రం మాటలు తండ్రి నాయన తండ్రి నీకు స్తోత్రం తండ్రి. అయ్యా మాతో మీరు మాట్లాడండి అయ్యా నా తండ్రి నీకు స్తోత్రం నాయన. నా తండ్రి రాష్ట్రం నిలబెట్టుకుండి అయ్యా నా తండ్రి మరుగైన మాటలు తండ్రి మాకు తెలపరచండి అయ్యా నా తండ్రి. అయ్యా నీ మాట చేత నన్ను మమ్మల్ని సరిచేయండి అయ్యా నా తండ్రి నీకు స్తోత్రం నాయన. పరిశుద్ధుడు నా తండ్రి గొప్ప తండ్రి. అయ్యా సర్వశక్తిముడు నా తండ్రి నాయన పరిశుద్ధుడు నా తండ్రి. అయ్యా నీ మాటల తండ్రి నాయన నీ దాసులు తండ్రి నాయన తండ్రి నాయన చెప్పండి నాయన తండ్రి. అయ్యా వెలుగరుసేవులు మాకు దయచండి, గైచుకున్నాడని మాకు దయచండి అయ్యా నా తండ్రి నీకు స్తోత్రం తండ్రి. నీ మాటల తండ్రి అయ్యా మా హృదయ పలక మీద రాసుకుని హల్లెలూయా. హల్లెలూయా. తండ్రి మీ స్తోత్రం. హల్లెలూయా. 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 మంచిది ప్రియమైన సహోదరులారా, ఇప్పుడు వచ్చిన మీ అందరికీ యెహోవా మెస్సియా పరిశుద్ధ నామములో షబాత్ షలోమ్. షబాత్ షలోమ్. షబాత్ షలోమ్. షబాత్ షలోమ్. షబాత్ షలోమ్. అంతే పరమతండ్రి మీకు స్తోత్రం. అదేవిధంగా సర్వోన్నతుని యొక్క మాటలు విందాం. మరి సమయము శ్రేష్టమైన సమయం. ప్రియమైన సహోదరులారా, మరి ఎల్లరికి మనకి ఇచ్చినటువంటి గొప్ప సమయము పోలేయకుండా సద్వినియోగపరుచుకుందాం. ఓకే, సర్వోన్నతునికి స్తోత్ర. హల్లెలూయా. హల్లెలూయా. మంచిది. మరి మనం గత వారము నెమ్మది అనేటువంటి పరిశుద్ధ భాగం జ్ఞాపకం చేసుకున్నాం. మరి ఒక వారము పిల్లరా, మరి పాఠ్య భాగం 3వ వారం మనకు ప్రముఖంగా మీ స్తోత్ర. హల్లెలూయా. 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 లెహ ఏంటండి? లెహ అంటే మీరు స్వయంగా ముందుకి సాగండి అని. తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఈ మాట ఎవరితో చెప్తున్నాడు తండ్రి? లెహ అనేటువంటి మాట మరి ఎవరితో మాట్లాడుతున్నాడని మనం జ్ఞాపకం చేసుకుంటే పరిశుద్ధ గ్రంథంలో
ఒకసారి చూసుకుందాం. ఆదికాండము 12వ అధ్యాయం 1వ వచనం జ్ఞాపకం చేద్దాం. యాహ్వా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశమునకు ఏం చేయాలి? వెళ్ళుము. హల్లెలూయా. లెహా అంటే గో అంటే ముందుకు సాగిపో. నీవు స్వయంగా ఏం చేయాలిట? నీవు లేచి నీ దేశంను వదలాలి, నీ బంధువులను వదలాలి, తర్వాత ఇంకేంటి? నీ తండ్రి ఇంటిని వదలాలి. మీ అన్నిటినీ వదిలి ఏం చేయాలంట? ఏం చేయాలండి? ఏం చేయాలి? ఆయన చూపించే దేశముకు వెళ్ళాలి. పరమ తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనమందరం కూడా మరి సర్వోన్నతుడు చూపించేటువంటి దేశం కోసం, ఆ పట్టణం కోసం అబ్రహాము ఏ విధంగా అయితే మరి వెళ్ళాడో, ప్రియమైన సహోదరులారా, మనం కూడా ఆ విధంగా బయలుదేరడానికి, అంటే ఆ విధంగా వెళ్ళడానికి మనల్ని సర్వోన్నతుడు సిద్ధపరుస్తున్నాడు. పరమ తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా. అంటే అటువంటి విశ్వాసం కలిగి మరి సర్వోన్నతుని యందు భయభక్తులు కలిగి ఆ యొక్క అబ్రహాం గారు ఏ విధంగా అయితే మరి ఆయన చెప్పగానే, ఆయన మాట్లాడగానే, నువ్వు వెళ్ళు అనగానే బయలుదేరాడు. పరమ మీకు స్తోత్రం. వెనతట్టు చూడకుండా మరి ప్రియులారా, మరి అక్కడ ఆయన తన దేశం నుంచి మళ్ళీ ఆయన చూపించేటువంటి దేశం వెళ్ళేంత వరకు కూడా పరమ మీకు స్తోత్రం. హల్లెలూయా. ఎంత మాత్రం కూడా తన ప్రయాణం మరి మళ్ళీ వెనకకు రాకుండా కరువైన, బాధైన, నిందైన, వేదన ఎన్నో వచ్చినాయి ఆ 24 సంవత్సరాల ప్రయాణంలో. పరమ మీకు స్తోత్రం. హల్లెలూయా. ఎన్ని వేదనలు వచ్చినా కూడా మరి ఎటువంటి మరి ఒక్కొక్క సమయంలో వారికి త్రాగడానికి నీళ్లు కూడా లేనటువంటి సమయం, అంటే ఎడారిలో వాళ్ళు ప్రయాణం చేసేవారు. అంతటి గొప్ప ప్రయాణం నుండి పరమ తండ్రి వారిని ఆ విధంగా మరి ఆయన చూపించేటువంటి దేశముకు నీ అబ్రహాము చేరుకున్నాడు. పరమ తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా. అదే ప్రియులారా, వెనదట్టు చూసిందనుకోండి, ఏం జరిగేది? ఆయన చేరలేకపోయేవాడు. ఆ గమ్యము ఆ యొక్క కానాను చేరలేక ఉండేవాడు. పరమ తండ్రి మీకు స్తోత్రం. కానీ అబ్రహాముకు ఉన్నటువంటి నమ్మకం ఏంటంటే, పరమ తండ్రి ఇదిగో ఆ గొప్ప తండ్రి నాతో మాట్లాడాడు, నేను వెళ్ళాలి అనే కాన్సెప్ట్ తప్ప ఇంకా వేరే ఏమీ లేదు. ఏమి పెట్టుకోలేదు తన హృదయంలో, వేరే ఆలోచన ఏది కూడా లేదు. హల్లెలూయా. పరమ తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన సహోదరులారా, వెనుకకు తిరిగినటువంటి వారందరినీ కూడా, అంటే ఆయనను వెంబడించిన వారిని పరమ తండ్రి ఎంతగా దీవించాడో మీరు ఈ దినము తెలుసుకోవాలి. ఆయన అబ్రహాంతో సెలవిచ్చినట్టుగా మరి ఎటువంటి దీవెనలైతే ఇక్కడ చూడండి, ఆయన వెళ్ళమనేటువంటి ఆజ్ఞాపించినటువంటి ఆ ఆజ్ఞను అబ్రహాము గైకొన్నందుకు 7 ఆశీర్వాదాలు పొందుకున్నాడు. పరమ తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ 7 ఆశీర్వాదాలు పొందుకున్నటువంటి అబ్రహాం గారు మరి ప్రియమైన సహోదరులారా, ఈ విధంగా ఇంకా మరి ఎందరైతే సర్వోన్నతిని వెంబడించారో వారు ఎంతగా ఆశీర్వాదాన్ని పొందుకున్నారో, మరి ఆ యొక్క ఆ పరమరాజ్యానికి, ఆ యొక్క కానాను వెళ్ళడానికి, ఆ పరమ కానాను చేరడానికి పరమ తండ్రి మరి అందరినీ సిద్ధపరిచాడు. మనం ఈనాడు తెలుసుకోవాలి. పరమ తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా. ఆ బాటలో నడిచేటువంటి వారు ఎలాంటి సహనాన్ని కలిగి జీవించాలన్నది కూడా సర్వోన్నతుడు మరి నేర్పిస్తాడన్నమాట. పరమ తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా. ఎంతటి సహనం ఉండాలి ఆ బాటలో నడవాలంటే, ఆ ముందుకు వెళ్ళాలంటే ఎటువంటి సహనం కలిగి నువ్వు ఉండాలి, ఎంతటి మరి మనసు, ఎలాంటి మనసు కలిగి నువ్వు ఆ యొక్క బాటలో నడవాలన్నది పరమ తండ్రి నీకు నాడు తెలియజేయబోతున్నాడు. పరమ తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అదేవిధంగా ఆదికాండము
19వ అధ్యాయము 17వ వచనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకొని వచ్చిన తరువాత 19వ అధ్యాయం 17వ వచనం, ఆ దూతలు వారు ఎవరిని ఇక్కడ చూద్దాం, చదువు. ఆయన నీ ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపోము. చూడండి ప్రియమైన సహోదరులారా, ఆ దూతలు వారిని వెలుపలకు తీసుకొని వచ్చిన తర్వాత ఆయన నీ ప్రాణమును దక్కించుకున్నట్లు ఏం చేయాలి? పారిపోము. ఏం చేయదు? ఇద్దరని మనం అంటే ఒకళ్ళ కంటే ఎక్కువ అని తెలుసుకోవచ్చు. పరమంతని మీకు స్తోత్రం. హల్లెలూయా. ఈ యొక్క ఇద్దరు దూతలు కూడా ఏం తెలియజేస్తున్నారంటే లోతు గారితో మాట్లాడుతున్నారు. ఎవరితోనండి? లోతు గారితో మాట్లాడుతున్నా. అబ్రహాం గారితో మాట్లాడారు. ఏమని? నువ్వు వెళ్ళు ముందుకు. ఎక్కడి నుంచి వెళ్ళాలి? నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి వెళ్ళు, నేను చూపించబోయేటువంటి నీ ప్రాణాలను దక్కించుకున్నట్లు నీవు వెనుక చూడొద్దంట. ఏం చేయదండి? నువ్వు వెళ్ళేటప్పుడు వెనుక అంటే నువ్వు ముందుకే వెళ్ళాలి. ఎక్కడికి? స్వయం నీవు ముందుకు సాగండి అని ఈ యొక్క పాఠశాల భాగం యొక్క ఉద్దేశం ఏంటంటే ముందుకు సాగండి. నీకు ఇచ్చినటువంటి పరుగు పందెంలో ఓపికగా పరిగెత్తుమని ఎలోహిం సెలవిస్తున్నారు. పరమంతని మీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ లోతు గారితో మాట్లాడుతున్న ఏంటంటే నువ్వు వెనుకకు చూడకు. వెనుక చూస్తే ఏమవుతుంది? చదువు. ఈ మైదానంలో ఎక్కడ నిలవద్దు. నువ్వు నశించిపోకుండా ఆ పర్వతంలోకి పారిపోమని చెప్పగా ఆ పర్వతం దగ్గరకు పారిపో. లోతు యాషువా అలాగూ కాదు. ఇదిగో నీ కటాక్షం నీ దాసుని మీద వచ్చినది. నా ప్రాణం రక్షించడం వలన నీవు నా ఎడల కనపరిచిన నీ కృపను కనపరిచితివి. నేను ఆ పర్వతంలోకి తప్పించుకొని పోలేను. ఈ కీడు నాకు సంభవించి చచ్చిపోదునేమో. ఇదిగో పారిపోవటకు ఈ ఊరు సమీపంలో ఉన్నది. అది చిన్నది. నన్ను అక్కడికి తప్పించుకొని పోనిమ్ము. అది చిన్నది కదా, నేను బ్రతుకుదునని చెప్పినప్పుడు ఆయన ఇదిగో నీవు చెప్పిన ఈ ఊరు నాశనం చేయను. ఈ విషయంలో నీ మనని అంగీకరించి తిని నీవు త్వరపడి అక్కడికి తప్పించుకొని పొమ్ము. చాలు. పరమతండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక లోతు గారు ఏం చేస్తున్నట్టు విన్నపం చేస్తున్నాడు తండ్రికి. ఆ దూతలకు మరి విన్నపం చేసుకుంటున్నాడు. అయ్యా నేను మరి అంత దూరం వెళ్ళలేను. అంత దూరం వెళితే ఒకవేళ కీడు అంటే ఎలోహిం అనుగ్రహించేటువంటి ఆ ఉగ్రత అంత దూరం వెళ్ళేలోపే వస్తుందేమో. ప్రభుత్వాన్ని మీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మీరు చెప్పినట్టుగా నేను వెనదట్టు చూడను కానీ మరి ముందుకే వెళ్తాను కానీ అంత దూరం నేను వెళ్ళలేను, కొంత వెళ్తానని చెప్పాడు. ప్రభుత్వాన్ని మీకు స్తోత్రం. ఆ విజ్ఞాపన ఆయన వేడుకున్నటువంటి విధానము, ఆయన లోబడినటువంటి విధానము, ఆ లోతు గారు నీతిగా నడుచుకున్నటువంటి ఆ ప్రవర్తనను ప్రభుత్వాన్ని గమనించి గ్రహించి ఆయనకు ఆ సమయాన్ని అంటే అంత దూరాన్ని ఏం చేసిండు? తగ్గించాడు. ప్రభుత్వాన్ని మీకు స్తోత్రం. అంటే అంతగా ఈయన లోబడి ఉంటే, ఎంతగా వినయించుకుంటే, ఎంతగా ఆయన మరి సర్వోన్నతిని యందు భయభక్తులు కలిగి ఉంటే ప్రియులారా దూరాన్ని తగ్గించాడు. చూడండి తన భక్తుడి ఎడల. ప్రభుత్వాన్ని మీకు స్తోత్రం. హల్లెలూయా. అంటే ఆయన ఎట్లాగైనా సరే ఇతనిని కాపాడాలన్నటువంటి ఉద్దేశం పరమతండ్రిది. మరి అంత దూరం నేను వెళ్ళలేను అనగా ఆ యొక్క విన్నపాన్ని కూడా మరి పరమతండ్రి స్వీకరించి నువ్వు చేరేటువంటి పట్టణం, నువ్వు చేరినటువంటి ఈ యొక్క ఊరు నేను నాశనము చేయను. పరమతండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. త్వరపడి త్వరపడి వెళ్ళాలి. ఎందుకంటే ఉగ్రత రాబోచున్నది. నువ్వు ముందుకు వెళ్ళాలి. ఏమండి? నీకున్నటువంటి ఈ యొక్క మార్గములో, నువ్వు నడిచేటువంటి మార్గములో వెనుతట్టు చూడుతుంది. పరమతండ్రి మీకు స్తోత్రం. వెనుతట్టు చూసినటువంటి ఏమైంది? అక్కడ వెనుతట్టు చూసిన వారిని ఏం చేశాడు తండ్రి? పాపం మరి తన యొక్క భార్య లోతు గారు తన యొక్క అంటే ఆమె సొంత పట్టణం అండి, సొంత ఊరు, తన సొంత జనులు నశించిపోతున్నారని ఆమెకు తెలియదు పాపం ఆ విధంగా వస్తుందని.
పరమతండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా. ఎంతో భయభక్తులు కలిగి ఉన్నటువంటి ఆమె యెహోషువ మెస్సీనందు, ఎలోహిమునందు, ఎలోహి యొక్క ఆజ్ఞల యందు లోతు గారు ఏ విధంగా అయితే పాటించారు అంతగా మరి ఈమె కూడా కలిగి ఉన్నటువంటి ఆమె. అంత భయభక్తులు కలిగినటువంటి ఆ పాపం ఆ వెనుతట్టు తిరిగి చూస్తే నాకు ఇలా అవుతుందని ఆ విషయం తెలియదు. పరమతండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తన యొక్క స్వదేశాన్ని అబ్రహాం విడిచిపెట్టాడు. అర్థమైందా? అబ్రహాం తన స్వదేశాన్ని విడిచిపెట్టాడు, తన తండ్రిని విడిచిపెట్టాడు, తన తల్లిదండ్రులు, తన యొక్క తండ్రి ఇంటిని, ఆస్తి అంతటిని విడిచిపెట్టి తను చూపించబోయేటువంటి ఎలోహిము చూపించబోయేటువంటి ఆ దేశమునకు ముందుకు కొనసాగాడు. హల్లెలూయా. మా ఎలా సాగాడు? ముందుకు వెళ్ళాడు. పరమతండ్రి మీకు స్తోత్రం. ప్రయాణం కట్టాడు, 4,000 మందితో ప్రయాణం కట్టాడు ఆయన. పరమతండ్రి మీకు స్తోత్రం. మరి గొర్రె మందలు, మేకలు వాటన్నిటిని తోలుకొని ఎడారిలో నడుచుకుంటూ వెళ్ళాడు. ఎన్ని వాహనాలు లేవమ్మా, నడుచుకుంటూ ఎంత దూరమైన నడవడమే. ఆయన చూపించబోయేటువంటి ఆ దేశముకు ఇది చేరేంత వరకు నడక ప్రయాణమే. ఎన్ని రోజులు పట్టిందో, ఎన్ని సంవత్సరాలు పట్టిందో. పరమతండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి నడుస్తుందని మరి ముందుకు వెళ్ళారు తప్ప ఎక్కడ కూడా వారు మరి మళ్ళీ వాళ్ళ యొక్క స్వదేశానికి అబ్రహాము తిరిగి రావడం అనేది జరగలేదు. పరమతండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా. తన తండ్రి ఇంటికి మళ్ళీ తిరిగి వచ్చాడా? ఎలోహిం పిలిచిన తర్వాత వెనకకు తిరిగి వచ్చాడండి? రాలేదు. ఆ గురి వైపే, ఆ లక్ష్యం వైపే, ఆ పట్టణం వైపే పరమతండ్రి ఏదైతే చూపించాలని మరి ఆయనకు తెలియజేశాడో ఆ యొక్క స్థలం చేరేంత వరకు కూడా ఆ ధ్యానం వైపే ఉన్నాడు తప్ప వేరే విషయం మీద ఈ అబ్రహాం గారు ఆలోచించలేదు. పరమతండ్రి మీకు స్తోత్రం. అందుకనే నీ గురి ఏమై ఉండాలి? నీ గురి ఏమై ఉండాలి చెప్పండి? నీ లక్ష్యము, నీ గురి యెహోషువ మెస్సీయ. పరమతండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా. నీ గురి మోక్ష మార్గాన్ని చేరడానికి ఎంచుకోవాలి. నీ లక్ష్యము ఆ విధంగా పెట్టుకోవాలి. ఈనాడు అనేక మంది లక్ష్యం అంటే నేను ఇది సాధించాలి జీవితంలో అని. కొంతమంది ఇప్పుడు స్టూడెంట్స్ ఉన్నారనుకో, కొంతమంది ఏం చేస్తారంటే చదువుకునేటువంటి సమయంలో కొంతమంది డాక్టర్ కావాలని లక్ష్యం పెట్టుకుంటారు, కొంతమంది ఇంజనీర్ కావాలని, కొంతమంది సోల్జర్స్ కావాలని లక్ష్యం పెట్టుకుంటారు, కొంతమంది ఇంకా మరి మాస్టర్ కావాలని, కొంతమంది టీచర్స్ కావాలని, కొంతమంది అన్ని స్పోర్ట్స్ మ్యాన్స్ కావాలి, కొంతమంది మరి అనేకమైనటువంటి లక్ష్యాలు గురి ఈ లోకంలో పెట్టుకొని ఉంటారు. పరమతండ్రి మీకు స్తోత్రం. అయితే కొంతమంది ఏం చేస్తారంటే ఆ లక్ష్యానికి తగ్గట్టుగా కష్టపడతారు. కొంతమంది లక్ష్యం పెట్టుకుంటారు కానీ దాన్ని లక్ష్యం అంటే ఆ కష్టానికి తగ్గట్టుగా వారి ప్రతిఫలం అనేది అనుగ్రహించబడుతుంది. ఇక్కడ వీరు మరి లక్ష్యం, వీరికున్నటువంటి లక్ష్యం, వీరి గురి ఏంటంటే సర్వోన్నతిని అంటే ఆ చూపించబోయేటువంటి ప్రాంతానికి చేరడం. ఆ అబ్రహాం గారి యొక్క గురి, అబ్రహాం గారి యొక్క లక్ష్యం ఏంటి? ఆయన చూపించాలి, ఆ యొక్క దేశానికి నన్ను చేస్తాడన్న ఆ యొక్క నమ్మకంతో సర్వోన్నతిని యందు ముందు కొనసాగాడు. పరమతండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా. లోతు గారికి ఇక్కడ తెలియజేశాడు, ఇదిగో నీవు నివసిస్తున్నటువంటి ఈ పట్టణము నాశనం కాబోతుంది, నువ్వు ముందుకు వెళ్ళు. పరమతండ్రి మీకు స్తోత్రం. ఇక్కడ నుంచి నువ్వు పారిపో, ఇక్కడ నుంచి పారిపోతే ఉగ్రత నుండి నువ్వు తప్పించబడతావు. అందుకనే సర్వోన్నతుడి గొప్ప మాట అపోస్తలుడైన సౌలు గారు చెప్తూ ఉన్నాడు ఏంటంటే, యవనస్తులారా మీ యవనేచ్ఛల నుండి, మీ యవనస్తమైన మీ యొక్క కోరికల నుండి పారిపోము అంటున్నాడు. అర్థమైందా? పరమతండ్రి మీకు స్తోత్రం. యవనేచ్ఛమైనటువంటి శరీరేచ్ఛమైనటువంటి ఆ యొక్క శరీర కోరికల నుండి యవనస్తులైనటువంటి మనం ఆ శరీర కార్యముల నుండి, శరీర కోరికల నుండి మనము పారిపోగలిగితే, మనం వాటిని విడిచి ముందుకు వెళ్ళగలిగితే సర్వోన్నతుని యొక్క మార్గం అంటే సర్వోన్నతుని యొక్క రాజ్యానికి మనము అర్హత సంపాదించుకుంటాం. పరమతండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా,
కాబట్టి ప్రియమైన సహోదరులారా, ఇక్కడ ఆమె తన పాపం చూసినటువంటి ఆ స్వదేశీయులను తన యొక్క సొంత వారిని ఏం జరుగుతుంది మా సొంత వారికి, మా సొంత ప్రజలకు అని వెనదట్టు తిరిగింది. ఏమైందండి? ఏమైంది? చదువు ఒకసారి. పరమతండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరమతండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. 26వ వచనం చదువుదాం. అయితే లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభం ఆయను. అయితే లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభం ఆయను. ఇప్పటికీ సాక్ష్యముగా అలాగే ఉంది, సాక్షార్థంగా ఆ ఉప్పు స్తంభం అలాగే ఇశ్రాయేలు దేశంలో ఆ సొదొమ గొమొర్రా పట్టణంలో ఉందండి. ప్రభుత్వానికి మీకు స్తోత్రం. అలాగే అనేక మార్లు మనకు టీవీలలో చూపిస్తున్నారు ఆ ఉప్పు స్తంభాన్ని, అలా సాక్షార్థంగా ఉన్నటువంటి ఆ దేశాన్ని. ఇప్పటికి కూడా నేల మొలక కూడా రాలేదు, గడ్డి మొలక కూడా ఆ ప్రాంతంలో రాలేదు ఇంతవరకు. ప్రభుత్వానికి మీకు స్తోత్రం. హల్లెలూయా. అక్కడ అగ్ని గంధకం కురవబడింది, అంటే అగ్ని, ఆకాశం నుండి అగ్ని కురిపించాడు తండ్రి. ఆ పట్టణం మైదానం అంతా కూడా ఏమైంది? మాడి మసి అయిపోయింది. ఇక అక్కడ ఇంతవరకు ఇప్పటి వరకు కూడా ఎప్పటి కాలంలో జరిగినది? లోతు గారి, అబ్రహాం కాలంలో జరిగినటువంటి ఉగ్రత ఇంతవరకు మొలవలేదంటే చూడండి. పరమతండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన సహోదరులారా, సర్వోన్నతుని యొక్క ఉగ్రత నుండి మనం తప్పించబడాలంటే మనకు ఆయన సెలవిస్తున్నాడు. ఏమని? నీకు ఉన్నటువంటి కోరికల నుండి నువ్వు పారిపో అంటున్నాడు. ఇక్కడ అబ్రహాం గారితో మాట్లాడాడు, నువ్వు తండ్రి ఇంటి నుండి నేను చూపించబోయే దేశంకి వెళ్ళు. లోతు గారితో మాట్లాడుతూ, నువ్వు ఉన్న ప్రదేశము నాశనకరమైనటువంటి ప్రదేశము, నువ్వు ఉన్నటువంటి దేశము, నువ్వు ఉన్నటువంటి ప్రాంతము ఇది వినాశనకరమైనది. ఇది ఇక్కడ ఏం జరుగుతుంది? పాపంతో కూడి ఉన్నది, పాపంతో నిండి ఉన్నది. ఇక్కడ నుంచి నువ్వు ముందుకు వెళ్ళు, బ్రతకడానికి, ప్రాణము దక్కించుకోవడానికి. ప్రభుత్వాన్ని మీకు స్తోత్రం. దేనికంటే ముందుకు వెళ్ళమన్నాడు ఆయన? ప్రాణము దక్కించుకోవడానికి. అబ్రహాం గారితో మాట్లాడాడు, ఆత్మ రక్షించబడడానికి. ఇక్కడ కూడా అంతే, ప్రాణము దక్కించుకోవడం అంటే ఆత్మ రక్షించబడడం కోసమే లోతు గారిని ముందుకు వెళ్ళమన్నాడు. పారిపోము, త్వరగా ఇక్కడ నుంచి వెళ్ళు అన్నాడు. ప్రభుత్వాన్ని మీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నీతో మనతో పరమతండ్రి మాట్లాడుతుంది. నీ అబనేచర్ నుండి, నీ శరీర క్రియల నుండి, శరీర కోరికల నుండి పారిపోగలిగితే మనము సర్వోన్నతుని యొక్క మార్గంలో మనం ఎలా ప్రయత్నించాలి అన్నది కూడా మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి. పరమతండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అన్నిటినీ విడిచిపెట్టి ప్రయాణం చేస్తే ఏం జరుగుతుందో కూడా పరమతండ్రి మనకు జ్ఞాపకం చేస్తాడు. ఎలా ప్రయత్నించాలన్నది మనం చూస్తే, పిల్లరా, పరమతండ్రి మీకు స్తోత్రం. ఒకసారి చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం, 3వ వచనం జ్ఞాపకం చేసుకున్నాను, 2వ వచనం జ్ఞాపకం చేసుకున్నాను. మనము కూడా ప్రతి వారమును, 2వ వచనం, 12వ అధ్యాయం 2వ వచనం ఏంటంట? మనము కూడా ప్రతి భారము సులువుగా
చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడనైన యాషువా వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి మ్రానును సహించి ఎలోహి సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. పరమ తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇక్కడ నీకు చాలా తేలిగ్గా చెప్తున్నాడు తండ్రి. ఎలా ప్రయాణించాలన్నది జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే ముందుకు వెళ్ళమన్నాడు, త్వరగా వెళ్ళమన్నాడు. ఇక్కడి నుంచి నువ్వు పారిపోవాలన్నాడు. ఎందుకు? నాశనకరమైంది కాబట్టి అక్కడి నుంచి వెళ్ళమన్నాడు. పరమ తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా. అయితే ఎలా వెళ్ళాలి, ఆ పరుగు పందెంలో నువ్వు ఎలా ప్రయాణించాలి అన్నదే. అంటే నీకున్నటువంటి పరుగు పందెంలో నీకు ఇవ్వబడినటువంటి యొక్క పరుగు పందెంను నువ్వు ఎలా ముందుకు వెళ్ళాలన్నది ఇక్కడ జ్ఞాపకం చేస్తుంది. ఎలా వెళ్ళాలంట? ప్రతి భారాన్ని విడిచిపెట్టాలి. ఎందుకంటే నీ చింత మోపాలి యాషువా, హల్లెలూయా, నీ చింత యావత్తు ఎలోహి మీద, యాషువా మెస్సీ మీద మోపాలి. ఇంకొక మాట చెప్తున్నాడు ఏంటంటే, భారం మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. అంటే మీరు ఏం చేస్తున్నారు? ప్రయాసపడి భారం మోస్తున్నారు కాబట్టి మీ ప్రతి భారమును విడిచిపెట్టి, అర్థమవుతుందండి, మీ ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు. అంటే పాపం ఏం చేస్తుందంటే సులువుగా చిక్కులు పెట్టడం అంటే పిల్లరా, చిన్నటువంటి తప్పిదాలు అనేకములు ఉంటాయి. ఎలాగైనా సరే ఏం చేయాలి? నిన్ను ఈ మార్గం నుంచి తప్పించాలి, నువ్వు వెనక చూసేలాగా నిన్ను ఏ విధంగా అయినా వెనకకు తీసుకెళ్ళాలి అన్నదే అపవాది యొక్క టార్గెట్. పర్వతాన్ని మీకు స్తోత్రం. దానికి వేస్తూ ఉంటుంది బాణాలు. మరి నువ్వు ఆ బాణాలకు ఎదురుగా నీ డాలును అడ్డం పెట్టాలి. అంటే డాల్ అంటే ఏంటి? నీ విశ్వాసం అనేటువంటి డాలును అడ్డం పెట్టగలిగితే నువ్వు గెలవగలుగుతావు, అంటే ముందుకు వెళ్తావు. లేదా నీకు విశ్వాసం అనేటువంటి డాలు నీ చేత లేకపోయింది అనుకో, నువ్వు అడ్డం పెట్టలేకపోయింది అనుకో ప్రియులారా, వెనుతట్టేగా. ఏమండి, ఇప్పుడు ఆ యొక్క ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా, మరి ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా ఐగుప్తు దేశం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చారు. పరమతని మీకు స్తోత్రం. వెనతట్టు తిరిగారా వాళ్ళు? ఒకవేళ తిరిగితే ఏమయ్యేదాడా? వెనతట్టు తిరిగి, ఇప్పుడు ముందుకు వెళ్ళాలన్నాడు, ముందు సముద్రం అడ్డం వచ్చింది. వెనక తిరిగితే ఏమైంది? వెనక్కు ఏముంది? శత్రు సమూహం కాసుకొని ఉంది వాళ్ళని చంపేయడానికి. వాళ్ళని మనిషికి 2-3 చొప్పున ఉన్నారు. ఇజ్రాయెల్ ప్రజలకు ఒక్కొక్కరికి 2-3 చొప్పున శత్రువులు ఆయుధాలతో రెడీగా ఉన్నారు. పరమతండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేయమన్నాడు తండ్రి? వెళ్ళండి అన్నాడు. ఏం చేయమన్నాడండి? ముందుకెళ్ళాలండి, వెనక్కి వెళ్ళద్దు. ఇక వెనక్కి వెళితే అయిపోయినట్టే మీ పని. ముందుకు వెళ్ళడమే, ముందు కొనసాగిపోవాలి. ముందట అమ్మా సముద్రం ఉందయ్యా అన్నారు. అని ముందేముంది? సముద్రం ఉంది. సముద్రం ఉన్నా సరే నువ్వెందుకు మళ్ళీ ఇక్కడ మొరపెడుతున్నావు? నువ్వు ప్రార్థన చేస్తున్నావు? నీ చేత ఉన్నటువంటి కారణం ఏం చేయడు? సముద్రం మీద కొట్టు. పరమతండ్రి మీకు స్తోత్రం. అక్కడ పరమతండ్రి యొక్క సేవకుడు మోషే గారు విజ్ఞాపన చేస్తుంటే, అయ్యా తండ్రి ఏం చేయాలని. పరమతండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా. ముందుకు వెళ్ళమంటున్నా, ఇక్కడ సముద్రం ఉంది అడ్డం. మరి సముద్రంలో ఎడ్డపోవాలి అంటున్నాడు. నీళ్ళ మీద నడతారా ఏమండి? సముద్రం అంటే ఏమన్నా నడుము లోతు ఎంత లోతు ఉంటుందా? సముద్రం అంటే ఎంత లోతు ఉంటుందో తెలియదు. పరమతండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 2-3 మునిగే అంత లోతు కూడా, 4-5 మునిగే అంత లోతు కూడా ఉండొచ్చు. 2-3 స్తంభాల లోతు అంత ఉండొచ్చు. ఇంకా అంతకంటే ఎక్కువ ఉండొచ్చు, అంతకంటే తక్కువ ఉండొచ్చు. మనం చెప్పలేము. పరమతండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా. మరంత లోతైనటువంటి సముద్రం, ఎర్ర సముద్రంలో వారు నడిచి వెళ్ళాలి. ముందుకే వెళ్ళాలి, వెనక్కి మాత్రం వెనక్కి వెళ్ళారు అయిపోయినట్టే. ఇక పరమతండ్రి యొక్క ఆజ్ఞను వాళ్ళు
మీరినంటే శత్రు సమూహం. అప్పుడు ఒకవేళ వాళ్ళు వెనక తట్టు తిరిగి చూసినా, వెనక తట్టు వాళ్ళు వెళ్ళినా కూడా, అంటే ఇక్కడ సముద్రం ఉంది, ఈ సముద్రంలో పడి చావటం కంటే వాళ్ళని వేడుకోవడం మేలు అని వాళ్ళు ఒకవేళ వెనక తట్టు తిరిగి ఆ యొక్క శత్రు సమూహం దగ్గరకు వచ్చినా కూడా వాళ్ళు మరి పరమ తండ్రి వాళ్ళని ఏం చేసేవాడు? వాళ్ళని ఆ శత్రు సమూహం చేతిలోనే నశింపజేసేవాడు, కాపాడేవాడు కాదు. ఆ ఎర్ర సముద్రాన్ని బాయలు చేసేవాడు కాదు. అర్థమవుతుందండి? పరమ తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వారు ధైర్యం చేసి వారికి ఉన్నటువంటి, అంటే ఎలోహిం వారికి ఇచ్చినటువంటి ఆ వాగ్దానాన్ని బట్టి, ఎలోహిం వారిని ప్రేరేపించినటువంటి ఆ విధానాన్ని బట్టి, ఎలోహిం మాకు తోడుగా ఉన్నటువంటి ఆ నమ్మకాన్ని వాళ్ళు ముందుకు ఆ నీళ్ళల్లో ముందుకు నడవడానికి మోషే గారు తన కర్రను చాచి కొట్టగానే ఏమైంది? 2 బాయలు ముందుకు వెళ్ళారు. ప్రాంతాన్ని మీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒకానొక సందర్భంలో ఇంకా ఎరుకో యొక్క, అంటే ఆ యోర్దాను నది దగ్గరికి వెళ్ళారు. అక్కడ కూడా యుద్ధం జరుగుతుంది. యోర్దాను దాటి వెళ్ళాలి, మందసాన్ని ముందుంచారు. పరమతండ్రి మీకు స్తోత్రం. మందసాన్ని తీసుకువెళ్తూ ఉన్నారు. మరి యుద్ధం జరుగుతూ ఉన్నది. అయితే పిల్లలు అక్కడ కూడా ఏం జరిగిందంటే యోర్దాను నది అడ్డం వచ్చింది. వాళ్ళకి యెహోషువ ఉన్నాడు అక్కడ. పరమతండ్రి మీకు స్తోత్రం. ఇక్కడ మోషే ఎర్ర సముద్రం అడ్డం వచ్చినప్పుడు, మోషే గారు యోర్దాను నది అడ్డం వచ్చినప్పుడు యెహోషువ గారు ప్రార్థన చేశారు. నీళ్ళంతా ఏక రాశిగా, అంటే ఇప్పుడు రాళ్ళ కుప్ప ఎలాగైతే ఉంటుందో నీళ్ళు కూడా అలా కుప్ప అయినాయి ఉందంట. కానీ ఎంత అద్భుతం చూడండి అక్కడ. పరమతండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే నువ్వు ప్రయాణించేటువంటి విధానాన్ని మరి పరమతండ్రి గమనిస్తాడు. నువ్వు ఎలాగైతే ప్రయాణం చేస్తున్నావు, ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి ఆయన వైపు చూస్తేనే అలా జరుగుతుంది. పరమతండ్రి మీకు స్తోత్రం. నీ ప్రయాణం అంతట్లో ఎవరి వైపు చూడాలండి? నీకు నీ యొక్క నడకను నేర్పించేవాడు ఆయన, నిన్ను నడిపించేవాడు ఆయన, నీకు శక్తినిచ్చేవాడు ఆయనే. పరమతండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి నువ్వు ప్రయాణం చేస్తున్నటువంటి ఈ ప్రయాణంలో నువ్వు ఎవరి వైపు చూడాలంట? ఆయన వైపు చూడాలి. కొండల తట్టు ఏమండి? కొండల తట్టు చూడద్దు. కొండల తట్టు చూస్తే ఏం జరుగుతుంది? సహాయం రాదు. కొండల తట్టు తిరిగి, అందుకని కొండల వైపు చూడద్దు ఆయన. పరమతండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా. కొండల తట్టు చూసినాం అనుకోండి, మనకు సహాయం రాదు. మనకేం జరుగుతుందంటే కొండల వైపు చూసినా నువ్వు ఎంతసేపు చూస్తే అంత భారం నీ మీద ఉంటుంది. నువ్వు ఎన్ని రోజులు చూస్తే అంత భారం నీ మీద ఉంటుంది. అంత పాపం నువ్వు మూట కట్టుకున్నట్టుగా, అంటే నువ్వు మోస్తున్నట్టుగా ఉంటుంది. కాబట్టి నీవు కొండల తట్టు చూడకుండా సర్వోన్నతుని వైపు చూడాలి. ఎవరైపు? ఆయన వైపు చూస్తూ నీకు ఇవ్వబడినటువంటి ఈ పరుగు పందెంలో, పరమతండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా. నీకున్నటువంటి, నీ ఎదుట ఉంచబడినటువంటి పరుగు పందెంలో నువ్వు ఓపికగా పరిగెత్తాలి. ఓపికగా పరిగెత్తాలి. పరమతండ్రి మీకు స్తోత్రం. ఓపికగా పరిగెత్తాలి. ఎలాంటి మరి పరుగంటే ఇలా ఊరికి ఇప్పుడు స్పీడ్గా ఉరికారనుకుంటే ఏమైంది? ఆయాసం వస్తుంది. ఏమైంది? ఆయాసం. అందుకనే నువ్వు స్పీడ్ ఉరకొద్ది. ఇక్కడ స్పీడ్ పనికి కాదు అండి, నిదానమే ప్రధానం అంట. పరమతండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా. అందుకని ఓపికతో పరిగెత్తాలి. ఉరికి పాలు తాగడం కంటే ఏంది నడిచి నీళ్ళు తాగడం మీద అని కొన్ని సామెతలు ఈ లోకంలో మనకు ఉన్నట్టుగా ఇక్కడ ఇంకొక మాట తెలియజేస్తున్నాడు. చూడండి 12వ అధ్యాయం 3వ వచనంలో, మీరు అలసట పడకయు ఏం చేయొద్దు? మీ పరుగు పందెంలో ఎంత మాత్రం మీరు అలసట చెందొద్దు. మీ విశ్వాసములో మీరు అలసట చెందొద్దు. మీకున్నటువంటి ప్రార్థన విషయంలో అలసట చెందదు. నువ్వు ఎంతసేపు అయితే ప్రార్థన చేయగలుగుతావో ఆ సర్వోన్నతి యందు నువ్వెంతసేపు అయితే విజ్ఞాపన చేయగలుగుతావో నువ్వంతసేపు మోకరించి ప్రార్థన చేయి. మోకాల ప్రార్థన నీ యొక్క జీవితాన్ని మారుస్తుంది. నువ్వెంతసేపు అయితే ఉండగలుగుతావో సర్వోన్నతిని యందు నువ్వు ఆ ప్రయత్నం చేయాలి. ఇదిగో నేను ఉండలేను, నేను నిలవలేనటువంటి అలాంటి అలసట నీకు రావద్దు. పరమతండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.
మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు పాపాత్ముడు తనకు వ్యతిరేకంగా చేసే తిరస్కారం అంతయు ఓర్చుకొని ఆయనను తలంచుకొనుడి. ఎలోహిం ఓర్చుకున్నాడంట. పాపాత్ముల యొక్క తిరస్కారం అంతా కూడా సర్వోన్నతుడు ఓర్చుకున్నట్లుగా ఆ ఓర్పును నీకున్నటువంటి పరుగు పందెంలో తలంచుకోవాలి. అంటే ఆ ఓర్పును జ్ఞాపకం చేసుకోవాలన్నమాట. సర్వోన్నతుడు నా కోసము ఆ ప్రాణం మీద భరించినటువంటి ఆ బలియాగము ఇదిగో ఇంత గొప్పగా ఉన్నది. నా కోసమే సర్వోన్నతుడు తన మహిమను విడిచిపెట్టి పాపాత్ములమైనటువంటి నా కోసం ఆయన వచ్చి తన యొక్క అమూల్యమైన రక్తం కార్చాడు. ఎలాగా బొట్టుబొడదనలో లేకుండా సమస్తము మన కోసము కార్చినట్లుగా మనము జీవ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. ప్రభునికి స్తోత్రం. అలాంటి తలంచు, అలాంటి ఆలోచన, అంటే అటువంటి గ్రహింపు మనకు కలిగి మరి ఆ విధంగా ఆ ఓర్పును మనం జ్ఞాపకం చేసుకుంటే మనకి ఇవ్వబడినటువంటి పరుగు పందెంలో ముందుకెళ్తాం. అయితే ఇంకొక మాట ఇక్కడ జ్ఞాపకం చేసుకుందాం. అంటే ఇప్పుడు మనం పరుగు పందెంలో ఉన్నాం కదా, ఒకవేళ ఈ పరుగు పందెంను మనం తుదముట్టిస్తే ఏం జరుగుతుంది? ఈ పరుగు పందెం కోసం ఏం విడిచిపెట్టాలి? పరమతండ్రికి స్తోత్రం. అబ్రహాం ఏం విడిచిపెట్టాడు? తన స్వదేశాన్ని విడిచిపెట్టాడు ఫస్ట్. తర్వాత తన తండ్రి ఇంటిని విడిచిపెట్టాడు. తన ఆస్తిని విడిచిపెట్టాడు. పరమతండ్రికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేనికోసం విడిచిపెట్టాడండి? దేనికోసం? ఆ యొక్క సర్వోన్నతుని యొక్క పట్టణం కోసం, ఆ పునాదులు కలిగినటువంటి పట్టణం కోసం ఎలోహిం అబ్రహాం గారు తనకున్నదంతా విడిచిపెట్టి ముందుకు వెళ్ళాడు. అయితే ఇంకొక మాట ఇక్కడ జ్ఞాపకం చేసుకున్నాను. పరమ తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. లూకా సువార్త ఒక మాట జ్ఞాపకం చేసుకున్నాం, ప్రార్థన చేసుకున్నాం. ప్రియమైన సోదరులారా, పరమ తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. 14వ అధ్యాయంలో లూకా సువార్త 14వ అధ్యాయము 25వ వచనం చదువుదాం. బహుజన సమూహము ఆయనతో కూడా వెళ్ళుచున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి ఎవడైనను నా యొద్దకు వచ్చి నా తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెలను తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. హల్లెలూయా. ఏమంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, నా యొద్దకు వచ్చి నా తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్కజనులను తన ప్రాణము సహా ద్వేషింపకుంటే ఏం జరుగుతుందట? ఆయన శిష్యుడు కానేరుడు అంటున్నాడు. పరమ తండ్రి మీకు స్తోత్రం. అబ్రహాం తండ్రిని విడిచిపెట్టమనగా అబ్రహాం యొక్క తండ్రి గారికి, అబ్రహాం గారికి ఎంతో విడదీయని అనుబంధం ఉండేది. పరమ తండ్రి మీకు స్తోత్రం. అసలు ఎంతగా బాధ నందారంటే అక్కడ వాళ్ళని, ఈయనని విడిచిపెట్టడానికి, ఆయనని విడిచిపెట్టడానికి అసలు అది వర్ణించలేనటువంటి బాధ. అయినప్పుడు కూడా పరమ తండ్రి యొక్క ఆజ్ఞ ప్రకారం తండ్రిని విడిచిపెట్టాడు. పరమ తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరమ తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇంకొక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో
మరి మత్తయి సువార్త 16వ అధ్యాయం మత్తయి సువార్త 24వ వచనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. అప్పుడు యాషువ తన శిష్యులను చూసి ఎవరైనా నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ఏం చేయాలండి? తనను తాను ఉపేక్షించుకోవాలంట. పరమ తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తనను తాను ఉపేక్షించుకొని తన మ్రానును ఎత్తుకొని నన్ను వెంబడింపవలను. ఎలా వెంబడించాలంటే తండ్రిని, మనకున్నటువంటి ఈ యొక్క పరుగు పందాన్ని మనం కొనసాగించాలి, ఆయన వైపు చూస్తూ కొనసాగించాలి. ఇంకా ఎలా వెంబడించాలంటున్నాడు అంటే, మరి ఇక్కడ ఎవరైనా సరే ఆయనను వెంబడించాలనుకుంటే బలవంతమేమీ లేదు, ఎవరైనా వెంబడించవచ్చు. మతమేమి అడ్డం రాదు, కులమేమి అడ్డం రాదు, ఏ జాతి అని అర్థం రాదు, మరి ఏ భేదము లేదు సర్వోన్నతిని వెంబడించడానికి. అర్థమవుతుందండి? ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఆయనను వెంబడించాలి. ఎందుకు ఆయనను వెంబడించాలంటే ఆయనే, చెప్పండి, రైట్, పరమతండ్రి మీకు స్తోత్రం. ఆయనే మార్గము కాబట్టి ఆయనను వెంబడించాలి, ఆయనను వెంబడించాలి. మరి అబ్రహాం గారు వెంబడించారు, లోతు వెంబడించాడు, ఇంకా నీతిమంతులైనటువంటి వారందరూ అనేక మంది వెంబడిస్తూ వచ్చారు. ఇక్కడ శిష్యులందరూ కూడా ఆయనను వెంబడించారు. వెంబడించినటువంటి వారు ఎలా వెంబడించారంట చూడండి. తన ప్రాణమును రక్షించుకొనగోరువారు దానిని పోగొట్టుకొనును. నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దానిని దక్కించుకొనును. పరమ తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మనం చూడండి ప్రియులారా, మరి మనము ప్రాణం పోతుంది అనేటువంటి సమయంలో కూడా సర్వోన్నతిని సేవించాలంట. ప్రాణం పోయేటువంటి స్థితిలో కూడా శిష్యులందరూ కూడా ప్రాణం పోద్దని తెలిసి కూడా పరమ తండ్రి యొక్క నామాన్ని ప్రకటించారు. తల క్రిందులుగా వేలాడదీయబడ్డారు. తల క్రిందులుగా వేలాడదీసినా కూడా సర్వోన్నతిని యొక్క నామమే వాళ్ళు పలికారు తప్ప మరి ఇతర యొక్క మరి పేర్లు కానివ్వండి ఏమీ కూడా వాళ్ళు ఉచ్చరించినట్లుగా బైబిల్ గ్రంథంలో లేదు. పరమ తండ్రి మీకు స్తోత్రం. కాబట్టి వాళ్ళ ప్రాణాన్ని కూడా ద్వేషించుకున్నారు. ఎవరిని వెంబడించడానికి? ముందుకు వెళ్ళడానికి, సర్వోన్నతిని యొక్క మార్గంలో ముందుకు వెళ్ళడానికి, సర్వోన్నతిని వెంబడించడానికి వారు తన ప్రాణములను కూడా, వారి యొక్క ప్రాణములను కూడా ద్వేషించుకున్నారు. కాబట్టి అంత సాక్షులుగా మిగిలిపోయారు. అంతనే స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అలా మనందరం కూడా మన యొక్క ప్రాణములను సహా, మన ప్రాణము ఈరోజు మరి మన యొక్క చక్రవర్తులు, మనకున్నటువంటి ఆనాడు వాళ్ళకున్న చక్రవర్తులు అంటే వాళ్ళ మీద మరి ప్రభుత్వం చేసేటువంటి ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వ అధికారులందరూ కూడా వీళ్ళని ఏం చేశారు? ఆనాడు వాళ్ళ యొక్క ప్రాణాన్ని తీశారు. పరమతండ్రి మీకు స్తోత్రం. ఈనాడు కూడా ఒకవేళ యాషువా మెస్సయ్యను అంగీకరించేవారిని, యాషువా మెస్సయ్య నామాన్ని పలికేవారిని, యాషువా మెస్సయ్యను వెంబడించేవారిని, ఆ ఆజ్ఞలు పాటించేవారిని చిత్రహింసలు పెట్టవచ్చేమో. ఆ సమయంలో కూడా నువ్వేం చేయొద్దు, వెనుతట్టు తిరగొద్దు. వెనుతట్టు తిరిగితే ఏం జరుగుతుంది? వెనుతట్టు తిరిగిన మనకు ఏమైంది? మనము ద్వేషింపకుంటే మన ప్రాణమును మనం రక్షించుకోలేము. మన ప్రాణం మనం రక్షించుకోవాలంటే సర్వోన్నతిని యందు మన ప్రాణం పెట్టాలి. అందుకని మనకి మన నిమిత్తం
ఏ విధంగా అయితే తన ప్రాణాన్ని అర్పించాడో, మనం రక్షించుకోవడానికి తన ప్రాణాన్ని ఆయన అర్పించాడో ప్రియులారా, మనల్ని రక్షించుకోవడానికి మన యొక్క ప్రాణాన్ని ద్వేషించుకోవాలంట. ప్రభుత్వాన్ని మీకు స్తోత్రం. అనేక ప్రాణం మీద అనేక మందికి అనేక రీతిలుగా తీపి ఉండొచ్చు, కానీ మనకు ఏముండద్దు, ప్రాణం మీద తీపి. ఎందుకంటే ఈ ప్రాణం అనేది, ఈ యొక్క దేహం అనేది కొంత మట్టుకే నీకు ఈ లోకంలో, దీన్ని నువ్వు ప్రేమించొద్దు అంటున్నాడు ఆయన. ప్రభుత్వాన్ని మీకు స్తోత్రం. దీన్ని దక్కించుకోవాలనుకుంటే దాన్ని పోగొట్టుకుంటావు. ఏమండి, ఒక మాట చదువమ్మ అక్కడ మళ్ళీ. తన ప్రాణము రక్షించుకొని గోరువాడు దాన్ని పోగొట్టుకుంటాడు. ఎలోహిము నిమిత్తం ఎవరైతే తన ప్రాణాన్ని పోగొట్టుకుంటారో వారు తన ప్రాణాన్ని తిరిగి పొందుకుంటారంటే, ఎలోహిం ఏ విధంగా అయితే మృతుడైనటువంటి ఆ మృత్యుంజయుడిగా తిరిగి లేచాడో, మనం కూడా ఒక దినమున తిరిగి లేచేటువంటి దినం మనకు కూడా ఉన్నది. ఎందుకు, ఎప్పుడు ఉంటుంది ఆ యొక్క తిరిగి లేచేటువంటి ఎలా ఉంటుందంటే, సర్వోన్నతిని యందు మనం ప్రాణం పోగొట్టుకుంటే, అంటే సర్వోన్నతిని కొరకు మన యొక్క ప్రాణాన్ని ద్వేషించుకుంటే మనం ఏం చేస్తాం, పునరుద్ధానంగా తిరిగి వెళ్తాం సర్వోన్నతి యొక్క రాజ్యానికి. అందుకనే ప్రాణమును పోగొట్టుకునేవాడు, ప్రాణమును రక్షించుకునేవాడు మాత్రము దాన్ని పోగొట్టుకుంటాడు, కానీ ఎలోహిం నిమిత్తము తన ప్రాణం పోగొట్టుకునేవాడు దానిని దక్కించుకొనును అని లేఖనం మనకు సెలవిస్తుంది. కాబట్టి ఈ విధంగా తన యొక్క రాజ్యానికి చేరడానికి ఇలా మనం ఏం చేయాలి, వెంబడించేటువంటి వారు తన ప్రాణంతో సహా ద్వేషించుకోవాలి. తండ్రి మీకు స్తోత్రం. తండ్రి నేను బంధువులైన మరి వీళ్ళందరూ కూడా తండ్రి తర్వాతనే వీళ్ళందరూ కూడా ఎలోహిం కంటే హెచ్చుగా ఎవరిని నువ్వు ఈ లోకంలో చూడకూడదు. ఎలోహిం తర్వాత అందరినీ చూడాలి. తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా. ఎలోహింను సేవించాలి. ఎలోహిం తర్వాత నీకు ఇవ్వబడినటువంటి బంధుమిత్రులను, సేవాభిలాషులను అందరిని కూడా గౌరవించాలి. అటువంటి కృప మనందరికీ తండ్రి. మన ప్రాణము దక్కించుకోవాలంటే మనకు ముందుగా ఇవ్వబడినటువంటి మరి పరుగు పందెంలో మనందరం కూడా ఓపికగా ఎలాంటి పరుగును కొనసాగిద్దాం. ప్రియమైన సహోదరులారా, ఎవరు కూడా వారి యొక్క ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి మనం యెహోవా మెస్సీయ వైపు చూస్తూ మన యొక్క పరుగు పందెంలో ముందుకు వెళదాం. అటువంటి కృప సర్వోన్నతులు అందరికీ అనుగ్రహించి నడిపించి ఆశీర్వదించిన గాక. అందరం మోకరించుదాం, ప్రార్థన చేద్దాం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, భూమిని ఆకాశముని సముద్రం అందరూ సమస్తం చేసిన మా తండ్రి, గొప్ప తండ్రి యెహోవా మెస్సీయ, నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి స్తోత్రము స్తుతి యాగము తెలుస్తున్నాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, దయ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా తండ్రి అయ్యా, నీకే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తున్నాను ఆయన. ఆశ్చర్యకరుడా నీకు స్తోత్రం, ఆలోచనకర్త నీకు స్తోత్రం. ఇదిగో నా తండ్రి, ఇంతవరకు మీరు ఎక్కడ భద్రపరిచి ఈ యొక్క పరిశుద్ధ భాగం ద్వారా నా తండ్రి నాయన మరి ముందుకు వెళ్ళేటువంటి అయా మరి స్వయంగా ముందుకు వెళ్ళేటటువంటి ధన్యత మాకు అందరికీ అనుగ్రహించండి. మరి ఏ బలంతం లేదు నాయన, నీ మార్గాలను నిన్ను వెంబడించడానికి తండ్రి నాయన ఎవరు బలంతం చేయరు నా తండ్రి. అయా మాకు ఇష్టముగా తండ్రి నాయన నిన్ను వెంబడించేటువంటి ధన్యత దయచేయండి. అయా మరి తండ్రి మా ప్రవర్తనను సరి చేసుకొని తండ్రి నాయన మాకు విడిచిపెట్టి మాకు ఇచ్చిన ఆ యొక్క యవనైచ్చ అయానతను అయా నిన్ను వెంబడించేటువంటి ధన్యత, మా ప్రాణమును సహా మరి ద్వేషించుకునేటువంటి ధన్యత అయా మీరు మాకు అనుగ్రహించి నడిపించి అయా మీ కృపలో మమ్మల్ని భద్రపరచమని అయా మన మీరు మాకు ఇచ్చినటువంటి పరుగు పందెంలో నీ వైపు చూసేటువంటి ధన్యత మాకు అందరికీ దయచేయండి. సులువుగా చిక్కులు పెట్టేటువంటి పాపమును మేము అందరం విడిచిపెట్టేటువంటి ధన్యత మాకు దయచేసి ఆన్లైన్లో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి, మీ రాక కొరకై సిద్ధపరచండి. మీరు ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అందరికీ షబాష్ షలోమ్.